ఇదే మెట్టపాలెం నారాయణ స్వామి టెంపుల్. ఇది గర్భగుడి. అక్కడ స్వామి సమాధి ఉంటుంది లోపల. ఇది వచ్చేసరికి స్థల పురాణం. గాలిగోపురం ఎంత పెద్దగా ఉంది. ఈ కుక్కలు ఇవన్నీ శేషనాగులు ఇవన్నీ. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు. ఇది కళ్యాణ మండపం. ఇక్కడ స్వామివారికి ఉత్సవాలప్పుడు ఊరేగింపుగా ఇవన్నీ ఏనుగులు అన్నీ శేషనాగు గరుత్మంతుడు. ఇది గోశాల. ఇక్కడికి వచ్చేసరికి స్వామి రథము. ఇదేం చెట్టు? జమ్మి చెట్టు అనుకుంటా, మేబీ జమ్మి చెట్టు. ఇది టెంపుల్ కూడా మూసేశారు, టైం అయిపోయింది, దర్శనం కూడా అవ్వలేదు. లాంచ్ చూపించలా నారాయణ స్వామి ఇలాగే ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మెట్టపాలెం నారాయణ స్వామి దగ్గరికి వెళ్తున్నాం. ఈ ఆలయం సిఎస్పురం మండలం, ప్రకాశం జిల్లా కోవులింపాడు గ్రామంలో ఉంది. వచ్చేసాం మెట్టపాలెం నారాయణ స్వామి టెంపుల్కి. సో మీరు చూస్తున్నట్లయితే ఫస్ట్ టెంపుల్ వ్యూ ఇలా ఉంటుంది. స్టార్టింగు మీకు అక్కడ ఆర్చ్ చూపిలేదు, కాకపోతే రేపు శివరాత్రి అప్పుడు ఇక్కడ చాలా బాగా తిరణాలు చేస్తారు. సో ఆర్చ్ దగ్గర ఫుల్ హంగామాగా ఉంది. అంటే ఆర్చ్కి అన్ని డెకరేషన్, పెయింట్ వర్క్ జరుగుతున్నాయి. అక్కడ వీడియో తీసుకోవడానికి కుదరలేదు, అన్ని వెహికల్స్ అవన్నీ చాలా పెట్టారు అడ్డం. సో ఇప్పుడు మనం టెంపుల్ చూద్దాం. లోనకి వెళ్ళి యాక్చువల్గా అక్కడ భైరవకొండలో లేట్ అయింది, లేదంటే త్వరగా వచ్చేవాళ్ళం. ఎవ్వరు లేరు, టెంపుల్ మూసేసిండ్రో మరి ఓపెన్లో ఉందో తెలీదు. లోనకి వెళ్ళి ఒకసారి చూద్దాం. దేవుణ్ణి దర్శించుకొని తర్వాత మనం అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ నరవాడ వెంగమామ దగ్గరికి. టైం ఏమో 3 అవుతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ఎంత అయిద్దో ఏమో మరి. ఈ టెంపుల్ చాలా చిన్నదిగానే ఉంది భయ్య. కాకపోతే ఇది ఫస్ట్ ఈ గోపురం రీసెంట్ టైంలో కట్టారు, అంతకుముందు లేదు అసలు. అంతకుముందు ఏంటంటే ఓన్లీ ఆ గర్భగుడి వరకే ఉండేది, చిన్న టెంపుల్గా. ఇక్కడ మీకు చెప్పలేదు కదా, స్వామి ఇక్కడ ఈయన అవధూత, అంటే మహర్షి వీళ్ళు ఉంటారు కదా. ఇక్కడ స్వామి ఏంటంటే సమాధిలో సజీవమయ్యారంట నారాయణ స్వామి. నేను 1 టైం చూశాను అంతే, ఇప్పుడు 2nd టైం ఈ టెంపుల్కి రావడం. లోన్ ఏంటంటే ఆ సమాధిలో వెండి విగ్రహం ఉంటుంది నారాయణ స్వామికి సంబంధించి. నేను మీకు నారాయణ స్వామిని డిస్ప్లేలో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంకా టెంపుల్ వ్యూ చూసినట్లయితే ఇలా ఉంది. ఇక్కడ ఏదో స్థల పురాణం పెట్టారు, ఒకసారి ఈ స్థల పురాణం మనం చదువుదాం. సుమారు 17వ శతాబ్దం ఆ ప్రాంతంలో జన్మించిన కొమ్మినేని వంశానికి చెందిన అవధూత అయినప్పటికీ శ్రీ నారాయణ స్వామిగా పిలువబడుతున్న స్వామివారి అసలు పేరు కొండయ్య అంట. అంటే ఈ నారాయణ స్వామి పేరు అసలు పేరు అంటే కొండయ్య అంట. ఈయన తల్లిదండ్రులు వచ్చేసరికి మెట్టపాలెంలో నివసిస్తున్న శ్రీమతి కొమ్మినేని మహాలక్ష్మ వెంకటరామయ్య దంపతులు. చిన్నతనం నుండే భక్తిభావంతో పరధ్యానంగా ఉంటూ పిచ్చికొండయ్యగా పేరు పొందిన ఈయన బాల్యంలోనే సన్యాసులతో కలిసి గ్రామం విడిచి వెళ్ళి కొన్నాళ్ళ తర్వాత ఆ గ్రామానికి తిరిగి వచ్చి పక్కనే ఉన్న నారకొండ గృహల్లో నివాసం ఏర్పరచుకున్నారంట. అంటే మన్నేటి వాగులో స్నానం చేస్తూ, నారకొండలో దొరికే పండ్లు తింటూ, బ్రహ్మజముడు పాలును తాగుతూ జీవనం సాగించేవాడంట. ఈ స్వామి నారకొండ మీద తపస్సు చేసుకుంటుంటే ఒక మహర్షి వచ్చాడంట. ఈ స్వామికి ఏం చేశాడంటే మంత్రోపదేశం చేసి, ఇక నుంచి నీవు నారాయణ స్వామిగా పేరు ప్రఖ్యాతులు పొందుతావని చెప్పి దీవించి మాయమైపోయాడంట. అప్పటి నుండి ఈ స్వామి నారకొండ మీద తపస్సు చేసుకొని తర్వాత కాలంలో భక్తులను అనుగ్రహిస్తూ సజీవంగా సమాధిలోకి వెళ్ళిపోయారంట. అంటే ఈయన సమాధి వెళ్ళింది ఎప్పుడంటే 33 సంవత్సరాల వయసులోనే వెళ్ళారంట. అప్పుడు ఆషాఢ బహుళ సప్తమి ఆదివారం నాడు సమాధిలో ఉండి భక్తులను అనుగ్రహిస్తానని చెప్పి సమాధిలోకి వెళ్ళాడంట. ఈ నారాయణ స్వామి చాలా ప్రదేశాల్లో పర్యటించాడంట. పోరుమామిళ్ళు, బద్వేలు, వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల కష్టాలు తీర్చిన మహాయోగి అంట. సంతానము, ఐశ్వర్యము, ఆరోగ్యము కోరి వచ్చిన అంటే ఏమైనా వ్యాధులు కానీ ఇతర కష్టాల్లో ఉన్నవారే ఆదివారం పూజలు జరిపించుకొని పొంగళ్ళు పెట్టుకొని ఆ రాత్రికి దేవాలయ ప్రాంగణంలో నిద్ర చేసి వారి బాధలు పోతాయంట. అంటే ఈ దేవాలయంలో పడుకున్నారనుకో, ఆదివారం రోజు ఇక్కడ టెంపుల్ చాలా బాగుంటుంది కాబట్టి ఎవరికైనా ఏమైనా ఉంటాయి కదా అంటువ్యాధులు లాంటి, లేదంటే ఏమైనా దెయ్యాలు ఇలా బాధపడేవారు ఇక్కడ నిద్ర చేస్తే అవన్నీ పోతాయంట. ఈ నమ్మకంతోనే ప్రతి ఆదివారం వేల మంది శ్రీ నారాయణ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారంట. ఇక్కడ విశేషంగా నేను ఇంకా నారాయణ స్వామి అంటే ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఏమన్నా స్వయంగా వెలిసాడేమో. సో అంత చాలా అంటే ఈ చుట్టుపక్కల ప్రకాశం జిల్లా ఈ చుట్టుపక్కల ఈ టెంపుల్కి చాలా పేరుంది. సో అందుకని నేను అలా అనుకున్నా. నాకు ఇప్పుడే తెలీదు ఇతను ఒక మహాయోగి అని, అవధూత అని. సో సమాధిలో సజీవంగా వెళ్ళారని ఇప్పుడే తెలిసింది స్థల పురాణం నుంచి.
నీకు మీ అందరికీ నేను ఇప్పుడు ఆ స్వామిని చూపిస్తాను సమాధిని. ఈ టెంపుల్ లోన్ ఉన్నట్టుంది పూజారి. అతన్ని అడిగి వీడియో పర్మిషన్ ఉంటే మీకు ఆ స్వామిని నేను చూపిస్తాను. వీడియోలో డిస్ప్లేలో ఇస్తాను. సో ఇంక మీరు చూసినట్లయితే టెంపుల్ ముందు భాగం అయితే ఇలా ఉంటుంది మొత్తం అంతా. ఇక్కడ వచ్చేసరికి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్. అంటే అక్కడ స్వామి, ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు అంటే ఎవరైనా ఉన్నారనుకో అడుగుదామంటే ఇక్కడ ఎవరు లేరు. పంతులందరూ లోన్ ఉన్నారు తాళం వేసుకొని. మరి ఇక్కడ వచ్చేసరికి స్వామివారి ఇది కళ్యాణ మండపం. ఇక్కడ నైట్ ఏదో పెళ్లి కూడా జరిగిందట్టుంది. ఇక్కడ మొత్తం అంతా గ్రిల్స్ పెట్టి ఇక్కడ ఏదో బోర్డు పెట్టారు. ఇది కూడా స్థల పురాణమే. ఎక్కడ చూసినా అన్ని స్థల పురాణాలే ఉన్నాయి. ఇవన్నీ స్వామివారిది, సారీ ఏదో అష్టోత్తరం అంట స్వామివారిది. ఇంకపోతే ఇప్పుడు ఒకసారి మనం మండపం లోనికి వెళ్దాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి. మండపం కట్టారు భయ్య, కళ్యాణ మండపం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు లేరు, అంత గుడి అంతా ఖాళీగానే ఉంది. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇవన్నీ ఏందో నైట్ పెళ్లి జరిగిందట్టుంది ఇక్కడ. ఇవన్నీ ఏదో హోమగుండాలు, హోమం చేస్తాయి, అన్నీ రెడీ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇది స్థల పురాణమే. ఇక్కడ కూడా పెట్టారు. ఇంకా మీరు ఇక్కడ చూసినట్లయితే స్వామివారికి అదే రేపు శివరాత్రి అప్పుడు ఉత్సవాలు జరుగుతాయి కదా, ఊరేగింపు అప్పుడు ఈ ఏనుగులు, ఆదిశేషుడు, అటుపోతే గరుత్మంతుడు, ఇవన్నీ అప్పుడు అలంకరించి మొత్తం ఊరేగిస్తారు. అది ఏంటంటే వేల వంశానికి చెందిన వాళ్ళే, కొమ్మినేని వంశానికి చెందిన వాళ్ళే. ఈ గుడి కూడా కట్టించింది వాళ్ళేనంట. సో ఇంకా తర్వాత ఏంటంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఇటు సైడ్ చూస్తే ఏం లేవు, అంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది మొత్తం అన్నీ ఇప్పుడిప్పుడే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదో గోశాల ఉంది, ఒక్కటి ఉంది లోన్ అటు సైడు. ఇక్కడ వచ్చేసరికి నవగ్రహాలు. ఏ టెంపుల్ అయినా ఈ నవగ్రహాలు కామన్లే. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ టెంపుల్ లోన షాపులకి అన్నీ కడుతున్నారు, అన్ని షాపులు. ఇక్కడికి వచ్చేసరికి స్వామివారి రథం అనుకుంటా, గరుత్మంతుడు పైన ఉంది స్వామి రథం ఇది. పోతే ఇక్కడ అన్ని షాపులన్నీ క్లోజ్ చేసేసారు. ఇవి మొత్తం తీసేసి మళ్ళీ పెడతారా మరి, రేపు శివరాత్రికి రెడీ చేస్తారు. ఇదేదో మండపం చిన్నది. వచ్చేసరికి ఇక్కడ ఏదో ఇది జమ్మి చెట్టు కదా ఇది. అవును, జమ్మి చెట్టే. ఇక్కడ ఉంది, ఇంట్లో పెట్టుకుంటారు చాలామంది మంచిదని చెప్పి. కొత్త ఇంట్లలో జమ్మి చెట్టు ఇది. ఇదిగో వృక్షం జమ్మి చెట్టు అని. సో ఇంక మనం లాన్ టెంపుల్కి వెళ్దాం. పూజారి ఏమంటాడు, మీకు సమాధి, ఇంకపోతే స్వామివారి విభూది అవన్నీ మీకు చూపిస్తాను. ఈ టెంపుల్ ఏంటంటే ఒక ఆదివారం మాత్రమే ఓపెన్లో ఉంటుంది, మీరు ఎప్పుడు వచ్చినా వేస్టే. ఇంకా టెంపుల్ లోపల అయితే ఇలా ఉంటుంది. పూజారిని అడిగాను, అంటే లోన గర్భగుడి తలుపులు మూసేశారంటే ఇంకా తీయడం కుదరదంటే ఒకసారి మూసేస్తే. సో నేను మీకు ఆ స్వామివారిని నేను డిస్ప్లేలో పెడతాను. సో జస్ట్ అట్ట వీడియో తీసుకుంటాను స్వామి, జస్ట్ ఓపెన్ చేయి, నార్మల్ బయట తలుపులు అంటే ఓపెన్ చేశారు. గర్భగుడి అయితే ఇప్పుడు కుదరదన్నారు. సో లోపల ఇలా ఉంటుంది మొత్తం నారాయణ స్వామి టెంపుల్. ఇదిగో స్వామి పూజారి టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు, టైం అయిపోయిందంట. అందుకని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ ఇది కదా, ప్రాబ్లం అయిద్దంట, అలా ఓపెన్ చేయకూడదంట. అంటే టైం టు టైం. ఇంకపోతే ఈ గుడి అంట మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ వరకే ఉంటుందంట, 1 వరకేనంట. బట్ ఈరోజు వెళ్ళిపోదాం బయటకు వెళ్ళి. అక్కడ మీకు చూస్తే అక్కడ మండపం కింద ఓ స్వామి పెద్ద స్వామి విగ్రహం ఉంది కదా, అతనే నారాయణ స్వామి. ఇప్పుడు నేను మీకు క్లోజ్గా చూపిస్తాను. ఈ మొత్తం లైటింగ్ వేస్తున్నారు రేపు శివరాత్రికి, కన్స్ట్రక్షన్ ఇవన్నీ మీరు ఇంకెక్కడ చూసినా ఇంక ఇవే ఉన్నాయి. ఆ టెంపుల్లో కన్స్ట్రక్షన్ అంటే ఇంక రేపు శివరాత్రికి చెప్పాను కదా, ఒక్క భైరవ కోన ఇంకపోతే ఇక్కడే ఈ 2 టెంపుల్లోనే చాలా బాగా తిరణాలు చేస్తారు. ప్రభలు గట్టి ఫుల్ డ్యాన్సులు అన్నీ. ఇవి మీరు చూసినట్లయితే నారాయణ స్వామి, ఈ స్వామి లోన్ ఉండేది కూడా, జీవ సమాధి అయింది కూడా ఇతనే.
లోన ఏందంటే వెండి విగ్రహం ఉంటది. చిన్నది సమాధి కూడా కనిపిస్తది. బట్ ఇక్కడ ఏందంటే పెద్ద విగ్రహం పెట్టారు. చూడండి నారాయణ స్వామిని. స్వామివారి పాదాలు. ఇవన్నీ ఇప్పుడు రీసెంట్ టైంలో కన్‌స్ట్రక్షన్ చేశారు అంతే. స్వామిని చూసారు కదా మీరు. ఇలా ఉంటది నారాయణ స్వామి. ఈ మండపము ఇవన్నీ. ఇంకపోతే ఇక్కడ అన్ని కళ్యాణ్ కట్ట, ఇంకపోతే రెస్ట్ రూమ్స్ అన్నీ ఇంకా కామన్ కదా. ఏమంటారు అన్నదాన సత్రాలు ఎవ్రీ క్యాస్ట్‌కి సంబంధించినట్టు పెడతారు కదా. అన్నీ ఉన్నాయి. గుడి చిన్నదిలే. అంతకుముందయితే జస్ట్ ఆ గర్భగుడే ఉంది. ఇప్పుడు మొత్తం వీళ్ళ వంశస్థులు కాబట్టి అన్నీ డెవలప్‌మెంట్ చేస్తున్నారు. రేపు తిరునాళ్ళు చేసేది కూడా వీళ్ళ వంశానికి చెందిన వారేనంట. అక్కడ అడిగాను, ఆ పూజారిని అడిగితే నాకు స్థల పురాణం తెలీదు, మీరు చెప్తారా అంటే అతను ఆ పూజారి చెప్పారు. అది అక్కడ ఉంది చదువు, లేదంటే వాళ్ళ వంశీకులు, వాళ్ళ వంశానికి చెందిన వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళని అడుగు, వాళ్ళు చెప్తారు. అతను ఒక అవధూత, వాళ్ళ వంశానికి చెందిన అతనే అని చెప్పాడు. ఇది వచ్చేసరికి ఎంత పెద్దది ఉంది. ఇదేదో అన్నదాన సత్రం అట్టుంది. ఇక్కడ కూడా స్థల పురాణం. ఈ గుడిని కూడా ఎవ్రీడే ఓపెన్ చేస్తారు. కాకపోతే ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది. ఒక ఆదివారం మాత్రమే ఫుల్ డే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజే కాబట్టి స్వామి సమాధిలోకి వెళ్ళింది. సో అందుకోసం ఆ రోజు ఫుల్గా ఉంటుంది. ఆ రోజు ఏంటంటే వచ్చి నిద్ర చేస్తారు. శనివారం నైట్ ఇక్కడికి వచ్చి నిద్ర చేసి ఇంకా నెక్స్ట్ డే స్వామిని దర్శించుకొని ఇంకా వెళ్ళిపోతారు. సో ఒకవేళ మీరు ఈ టెంపుల్కి రావాలనుకున్నారనుకో, పామూరు నుంచి ఆటోలు ఉంటాయి, బస్సులు ఉంటాయి, అలాగే కనిగిరి నుంచి ఉంటాయి, సిఎస్పురం నుంచి ఉంటాయి. నేషనల్ హైవే చెప్పాను కదా, ఒంగోలు టు హైదరాబాద్ అని. ఆ హైవే స్వామి టెంపుల్ మీదుగానే వెళ్ళేది. అంటే ఆ హైవేకి స్వామికి జస్ట్ 3 కిలోమీటర్లు అంతే ఈ స్వామి టెంపుల్కి. ఫస్ట్లో చెప్పే కదా మీకు పెద్ద ఆర్చి వస్తుందని. ఇదే ఆర్చి చూడండి. అన్నీ చెప్దాం అనుకున్నా, బట్ టెంపుల్ మూసేశారు. లోన సమాధి కూడా చూపించేవాడిని. కాకపోతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అలాగే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని.